అప్పుల ప్రధాని మోడీ ఆయన హయాంలోనే ఎక్కువగా రుణగ్రస్తమైన భారత్ 11 నెలల వ్యవధిలో ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు మొత్తంగా 185 లక్షల కోట్లకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీలో రుణం వాటా 57% ఒక్కో నెత్తిపైన 1.27 లక్షల అప్పు గణాంకాలతో సహా కుండ బద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ గ్రోక్. గ్రోక్ ఇక సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. గ్రోక్ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క విధానాల పట్ల, ఒక ఫెయిల్యూర్స్ పట్ల మొత్తం వాస్తవాల్ని మొత్తం ప్రజల ముందు ఉంచుతుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్రోక్ ఇస్తున్నటువంటి సమాచారం ఒక సంచలనాన్ని రేపుతుందని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగానే అనేక రంగాల్లో ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాల కల్పన విషయం దగ్గర నుంచి మేక్ ఇన్ ఇండియా ఎట్లా ఫెయిల్యూర్ అయింది, తర్వాత ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రజల దాకా చేరకపోయిన వైనం గురించి కావచ్చు, తర్వాత బ్లాక్ మనీ అంటే నల్లధనం తీసుకొస్తాం, విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం తీసుకొస్తామని ఆ మధ్యలో డిమానిటైజేషన్ చేసి పెద్ద నోట్ల రద్దు చేసి దాని ఫలితాలు కూడా ఎక్కడా ప్రజలకు చేరలేదనేటువంటి విషయాలు, ఇవాళ అన్ని విషయాల్ని గ్రోక్ మొత్తం బట్టబయలు చేస్తోంది. సో దాంట్లో భాగంగానే దాని కొనసాగింపుగానే వాళ్ళ అప్పుల గురించి గ్రోక్ని ప్రశ్నిస్తే గ్రోక్ నెవ్వెరపోయేటువంటి సమాధానాలు ఇస్తోంది. ఇప్పటిదాకా మొత్తం 130 లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చింది, మొత్తం పూర్తిగా అప్పుల భారత్గా మారిపోయిందనేది. అన్నీ కలిపితే మొత్తంగా 185 లక్షల కోట్లకు కేంద్ర ప్రభుత్వం అప్పు చేరింది. ఒక్కో వ్యక్తి పైన అంటే భారతదేశం పౌరుల్లో ఒక్కో వ్యక్తి పైన 1,27,000 రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం వేసి ఉంది. సో అది ఇవాళ భారత్ని ఎంత అప్పుల దేశంగా మార్చారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో మొత్తం భారత్ ఎట్లా అప్పులుగా మారిందనేది ఇక్కడ గ్రోక్ అనేది మొత్తం వివరాలతో సహా కుండ బద్దలు కొడుతుంది. మనం ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత అప్పు చేసింది అని ప్రశ్నిస్తే 130 లక్షల కోట్ల అప్పు చేసిందని గ్రోక్ సమాధానం చెప్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని హయాంలో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగింది అని గ్రోక్ని ప్రశ్నిస్తే మిగతా ప్రధానులతో పోలిస్తే మోడీ హయాంలోనే అప్పులు పెరిగాయి అనేటువంటి ఆన్సర్ వస్తుంది. జీడీపీలో దేశ అప్పు ఎంత శాతంగా ఉంది అనేది మనం చూస్తే 57% చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కో పౌరుడి నెత్తిపైన ఎంత అప్పు ఉన్నట్టు అంటే ఒక్కో పౌరుడి పైన 1,86,207 రూపాయల అప్పు ఉంటుంది అనేది గ్రోక్ ఇస్తున్నటువంటి ఆన్సర్. మోడీ ప్రభుత్వ హయాంలో విదేశీ అప్పులు ఎన్ని ఉన్నాయంటే మోడీ హయాంలో విదేశీ అప్పులకు సంబంధించి 27 లక్షల కోట్లను విదేశాల నుంచి అప్పు తీసుకుంది అనేది గ్రోక్ ఇస్తున్నటువంటి సమాచారం. విదేశీ అప్పులు పెరుగుతుండడంతో భారత్ పైన ఏమైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందా అంటే విదేశీ అప్పులు పెరుగుతుండడం ఆందోళనకరమే. రూపాయి పతనం, ట్రంప్ తాజా సుంకాల ఎగుమతుల్లో తగ్గుదల, ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితులు విదేశీ అప్పుల చెల్లింపులో సవాళ్లు సృష్టిస్తాయి అంటూ కూడా గ్రోక్ ఆన్సర్ ఇస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ మోడీ హయాంలో అప్పులు ఎట్లా ఉన్నాయనేది. 11 ఏళ్ల అప్పు మొత్తం 130.27 లక్షల కోట్లు. ఒక ఏడాదికి అప్పు ఎంత అంటే 11.84 లక్షల కోట్ల అప్పు. నెలకు అప్పు ఎంత అంటే 98,689 కోట్లు. రోజుకు అప్పు ఎంత అంటే 3,289 కోట్ల అప్పు. గంటకు 137 కోట్లు, నిమిషానికి 2.28 కోట్లు, సెకండ్కు 3.8 లక్షల అప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 10-12 ఏళ్ల హయాంలో మొత్తం భారత్ని అప్పుల దేశంగా మార్చేశారు. ప్రతి వ్యక్తి పైన 1,27,000 కంటే ఎక్కువ అంటే దాదాపుగా 1,30,000 రూపాయల అప్పు ప్రతి పౌరుడికి సగటున ప్రతి భారతీయుడి పైన ఈ కేంద్రం పెట్టినటువంటి అప్పు అనేది గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి అంశం.